జూన్ 4వ తేదీన వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ఘోర పరాజయాన్ని చవిచూశారు. దాంతో ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేగాక ఇక ఆనాటి నుండి ఆమె న్యూస్ ఛానల్స్ లో కూడా కనుమరుగయ్యారు. మరోపక్క వైఎస్ఆర్ పార్టీ ఓటమి పాలనకి రోజా కూడా ఒక కారణమని వార్తలు కూడా వచ్చాయి. రోజా ఎన్నికల ముందు తాము తప్పకుండా మరలా తిరిగి నగర ఎమ్మెల్యేగా గెలుస్తారని ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆమె ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఇక అప్పటి నుండి రాజకీయానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ హయాంలో పర్యాటక మంత్రిగా రోజా పరిపాలించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె 2019లో నగరంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయగా గెలుపొంది నగరి ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాలు పరిపాలించారు. అయితే 2024 మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజా వైఎస్ఆర్ పార్టీ తరపున మరలా నగర తరపున పోటీ చేయగా ఆమె పరాజయం పాలైంది. అయితే ఈ ఎన్నికలలో రోజాకు ప్రత్యర్థిగా టీడీపీ తరపున గాలి భానుప్రకాష్ నాయుడు పోటీ చేయగా గెలుపొంది నగర ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్నారు. దాంతో ఈసారి ఎన్నికల్లో రోజా తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రోజా తన మంత్రి పదవిని కూడా కోల్పోయారు. అయితే ఇప్పుడు తాజాగా రోజా ప్యారిస్ కి వెళ్ళినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ప్యారిస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో రోజా చాలా ఫ్యాషన్ గా ఉన్నారు. దాంతో నెటిజన్లు రాజకీయాలకు దూరంగా రోజా ప్యారిస్ లోనే సెటిల్ అవుతారా, లేదా కేవలం ప్యారిస్ ని చూడడానికి వెళ్లారా, ఇక తిరిగి ఇండియాకి వచ్చే ఉద్దేశం ఉందా, లేదా ఇండియా వచ్చి మరలా రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం ఉందా, కనీసం ఇండియాలో టీవీ షోస్ లోనైనా పాల్గొనే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.